శ్రీ గురుభ్యో నమః. ఈ 2021 సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ 2021 సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి మహోన్నతంగా ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. దీనిని తిరగబడ్డ అదృష్టము అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి మహా అద్భుతమైనటువంటి మాసం సమస్తమైనటువంటి కర్కాటక రాశిలో ఉండేటువంటి జనులు అందరికీ కూడా చాలా యోగ్యమైన మాసంగాను ధన కనక వస్తువాహన భూషణ ప్రాప్తి, నూతన వస్త్రాలంకరణ, నూతనంగా మీరు ఏది ప్రారంభం చేద్దామన్న పని, ఏది కొనుగోలు చేద్దామనుకున్నా సరే అన్ని రకాలుగా కూడా లాభాలు కలిగించేటువంటి మాసంగా, మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు గోచరిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా అత్యంత విలువలతో కూడిన మాసంగా ఉండేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి ఈ 2021 సెప్టెంబర్ మాసంలో ఉండబోతోంది. ముఖ్యంగా గురుని యొక్క ప్రభావం కర్కాటక రాశికి అష్టమ స్థానంలో సంచారం చేసిన గురుడు ఈ సెప్టెంబర్ 14వ తారీఖు నాడు నీచస్థానం అయినప్పటికీ గురుడికి సప్తమ కేంద్ర స్థానమునందు మకర రాశిలోకి శని ఉన్న ఇంట్లోకి ప్రవేశం చేసి సువర్ణమూర్తిగా ప్రవేశం చేసి సంచారం చేయటం. ఎప్పుడైతే తిరోగమనం అంటే ముందుకు వెళ్ళిన గురుడు, అతిచారము చేత ముందుకు వెళ్ళిన గురుడు మరలా సువర్ణమూర్తిగా వెనక్కి వచ్చి మంచి చేయడానికి పూనుకున్నాడో అప్పటి నుండి ఈ సెప్టెంబర్ 14వ తారీఖు నుండి కర్కాటక రాశి వారికి పంట పండబోతోంది అని చెప్పుకోవచ్చు. ఒక్క గురునికి ప్రభావమే కాదు, మాసం మొదటి వారంలో 2 గ్రహాల యొక్క మార్పు, 3 గ్రహాల యొక్క మార్పు, కుజుడు, బుధుడు, శుక్రగ్రహం యొక్క మార్పు జరుగుతున్నది. అలాగే 17వ తారీఖు నుంచి రవి యొక్క మార్పు కూడా 3వ ఇంట్లోకి కన్యారాశిలోకి ప్రవేశం చేయడము, అలాగే మాసం మధ్యలో రవి యొక్క ప్రవేశం, రవి గురుడు యొక్క ప్రవేశం చేయటము, గురుడు మకర రాశిలోకి, రవి కన్యారాశిలోకి, అలాగే మళ్ళా మాసం చివరిలో 4వ వారంలో బుధుడు కన్యారాశిని వదిలిపెట్టి స్వక్షేత్రం ఉచ్చక్షేత్రాలను వదిలిపెట్టి 4వ ఇల్లుగా చెప్పినటువంటి తులారాశులకి మిత్రక్షేత్రంలోకి శుక్రుడితో కలిసి సంచారం చేయటం. అలాగే రాహు యొక్క సంచారం కూడా లాభస్థానం ముందు శుక్రుడి ఇంటూ వృషభ రాశి సంచారం చేయటం, పంచమంలో వృశ్చిక రాశి యందు ఇక కేతు యొక్క సంచారము, సప్తమంలో శని యొక్క సంచారం. అంటే ఇన్ని గ్రహముల యొక్క 9 గ్రహాల యొక్క సంచార కాలాన్ని పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి బాగోనిదల్లాగా ఒక కేతువు శని ఈ 2 గ్రహాలకి సంబంధించిన పరిహారం మాత్రమే చేసుకోవాల్సిందిగా చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే సుమారుగా 7 గ్రహాల యొక్క సంచారకాలం అనుకూలిస్తూ చాలా ఉన్నతమైన దేదీప్యమానమైన భవిష్యత్తుని మీకు ఇవ్వబోతోంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ రంగంలో ఉండే వ్యక్తికైనా సరే 4వ వారంలో బుధుడు 4వ ఇంట్లోకి ప్రవేశం చేసి శుక్రుడితో కలిసి సంచారం చేసే కాలం ఏదైతే ఉందో అప్పుడు వర్తక వాణిజ్య వ్యాపారాలన్నీ కూడా అత్యంత అద్భుతంగా సాగుతూ ఉంటాయి. అలాగే మీకు చాలామంది యొక్క తోడ్పాటు సహాయం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మాతృవంశము వారి ద్వారా మీకు అనేక రకాల సహాయ సహకారాలు అందే అవకాశం, పిల్లల గురించి, పిల్లల యొక్క అభివృద్ధి గురించి మీరు ఆలోచించడము, వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా చాలా ఉజ్వలంగా ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తున్నది. ఎప్పుడైతే 3వ రాశిలోకి ఈ యొక్క సెప్టెంబర్ మొదటి వారంలో ఈ రవి మాసం మధ్యలో వస్తాడు, కుజుని యొక్క ప్రవేశం కన్యారాశిలోకి ప్రవేశం చేశాడు. గోచారం ప్రకారంగా కన్యారాశిని సంచారం చేసే ఈ యొక్క కుజుని యొక్క ప్రభావం గోచారం ప్రకారంగా యోగిస్తూ ఉంటుంది. కాబట్టి అత్యంత అద్భుతంగా యోగించే అవకాశాలు లేకపోలేదు గోచారం ప్రకారంగా అని చెప్పుకోవచ్చు. మరి లాభస్థానంలో రాహు యొక్క సంచారం మీకు ధన కనక వస్తు వాహన భూషణ ప్రాప్తిని, మీరు చేసే ప్రతి పని యందు కూడా అమితమైన లాభాలు వచ్చేలా చేయటంలో ఈ రాహు యొక్క సంచారం చాలా వరకు ఉపయోగపడుతుంది. దానికి తోడు గురుడు కూడా సప్తమంలో శని మకర రాశి యందు స్వక్షేత్రాధిపతియే సంచారం చేస్తున్న ఈ గురుని యొక్క సువర్ణమూర్తిత్వము అనేటువంటి హోదాతోటి గురుడు తిరిగి మరలా మకర రాశిలోకి ప్రవేశం చేసే సమయం ఏదైతే ఉందో ఈ సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి ఈ శని ద్వారా ఏర్పడేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కొంచెం శాంతించి గురుదయాబ్ద ఫలం వలన కర్కాటక రాశి వారికి మరింత మేలు కలిగే అవకాశం కనపడుతున్నది. కాబట్టి
ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులు, కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు మీకు అదృష్టం తిరగబడింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి 3 పువ్వులు 6 కాయలుగా మీకు భవిష్యత్తు ఉండబోతోంది. గురుడు మరలా నవంబర్ 20వ తారీఖున అష్టమంలోకి కుంభరాశులకి ప్రవేశం చేసినప్పటికీ కూడా సోనమూర్తిగా ప్రవేశం చేసి సంచారం చేస్తాడు కాబట్టి అక్కడ కూడా చాలా వరకు యోగించే అవకాశాలు, అంటే సుమారుగా మీకు 1 సంవత్సరం పైకాలము 14 నెలల కాలం ఇంచుమించుగా ఈ గురుని యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి పరిపూర్ణంగా ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల శత్రుత్వాలు అంచరించిపోతూ ఉంటాయి. మీకు ఉద్యోగ ఫలప్రాప్తి వచ్చే అవకాశం కనపడుతోంది, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా చక్కని సంతానాన్ని పొందే అవకాశం, మీ సంతానం ద్వారా ఆనందకరమైన సంతోషకరమైన వార్తలు వినేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వారికి బాగా అభివృద్ధి కనబడుతోంది, ఆర్థికంగా బాగా స్థిరపడే అవకాశం కనబడుతోంది. శుక్రుడు కూడా 4వ ఇంట సంచారం చేయటం అమితమైన యోగదాయకంగా ఉండబోతోంది. భూ గృహ వాహన అభివృద్ధి అంటూ ఉంటాం. మీరు ఇల్లు కట్టుకోవడం కానీ కొనుగోలు చేయటం కానీ, వాహనాన్ని కొనుగోలు చేయటం కానీ, అలాగే స్థలాలు కొనుగోలు చేయటం కానీ, నూతన వస్త్రధారణ చేయటం కానీ, మీ ఇంట కళకళలాడుతూ ఏదైనా విందు వినోద వివాహాదే కార్యక్రమాలు జరగటం కానీ, ఇటువంటివన్నీ కూడా నూతనంగా ఏదైనా వస్త్ర వ్యాపారాలు ప్రారంభం చేయటం కానీ, ముఖ్యంగా కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు వస్త్ర వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటే 4వ వారంలో ప్రారంభం చేయడం మంచిది. ఈ 4వ వారంలో మనకి భాద్రపద మాసం వస్తుంది కదా, శూన్యమాసం అని చెప్పేసి అని ఆలోచించకుండా గ్రహములకు సంచారకాలం అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మీకు జన్మ నక్షత్రానికి తగ్గట్టుగా తారాబలం చంద్రబలం కూడా చూసుకుని, ఒక మంచి తిథి కూడా చూసుకుని, మంచి వారం కూడా చూసుకుని చిన్నగా వ్యాపారం ప్రారంభం చేసినప్పటికీ కూడా ఇక్కడ శూన్యమాసం అయినప్పటికీ భాద్రపద మాసము ఈ యొక్క కర్కాటక రాశి వారికి గ్రహముల యొక్క సంచారకాలం అనుకూలంగా ఉన్న కారణం చేత దేదీప్యమానమైన ఉజ్వలమైన భవిష్యత్తు కర్కాటక రాశి వారికి వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి నూతన రంగ వ్యాపారాలు ఏదైనా ప్రారంభం చేయాలనుకుంటే 4వ వారంలో ప్రారంభం చేసే ప్రయత్నం చేయండి. ఏది ఏమైనప్పటికీ మాసం మధ్య నుండి రవి గురుడు యొక్క విశేషమైనటువంటి ఫలితాలు మీకు అందబోతున్నాయి. ఇక్కడ మీకు అన్ని గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తున్నాయి. శని కూడా శాంతిస్తున్నాడు. గురుని యొక్క ప్రవేశం ద్వారా శని యొక్క దోషం కూడా తీవ్రత కూడా తగ్గుముఖం పడుతోంది. ఒక్క కేతువుకి సంబంధించి, కేతు గ్రహానికి సంబంధించి గణపతిని ఆరాధించడం వల్ల మీ పిల్లలు మీకు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా ఒక రాంగ్ రూట్లో వెళుతూ ఉన్నా, వాళ్ళు చదువులేందు అశ్రద్ధ చేస్తూ ఉన్నా, ఏ రకమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా గణపతి ఆరాధించడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం బట్టి ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకి అందించిన వ్యక్తులుగా మీరు ఉంటారు సుమా అని చెప్పని ఈ కార్యక్రమం చూస్తున్న కర్కాటక రాశి వారి గురించి ప్రత్యేకంగా మరీ తెలియజేస్తున్నాను. అలాగే మీకు కూడా కొంత మానసికంగా ఆందోళన ఉంటూ ఉంటుంది, అనిస్థితి అంటూ ఉంటాం. ఏదైనా స్థల మార్పు చేస్తే బాగుంటుందేమో, ఈ స్థలాన్ని వదిలిపెట్టి వేరే స్థలానికి వెళ్ళి మనం జీవించినట్లయితే ఇంకా మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశం కలుగుతుందేమో అనేటువంటి అపోహ, అటువంటి ఆలోచన కూడా మీ మనసులో వచ్చే అవకాశం కనపడుతోంది. మీకు ఆ ప్రదేశానికి వెళ్ళి జీవిస్తే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అని మీరు స్థిరంగా నమ్మితే మీకు నిజంగానే అటువంటి అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మీకు భవిష్యత్తు గోచరిస్తూ ఉంటే అటువంటి ప్రయత్నాలు చేయండి. లేకపోతే అటువంటి ప్రయత్నాలు విరమించుకొని మీరున్న స్థానంలోనే అభివృద్ధిని వెతుక్కుంటూ ఉంటే మీరున్న స్థానం నుండి మంచి అభివృద్ధిని సాధించి జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకునే అవకాశాలు ఇక కర్కాటక రాశి వారికి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కర్కాటక రాశి వారికి గత కొన్ని నెలలుగా కొన్ని ఇబ్బందులు సమస్యల జీవితమే ఏర్పడింది. గ్రహాల యొక్క అనుకూలతలు సరిగ్గా లేని కారణం చేత మరలా తిరగబడ్డ అదృష్టంలాగా గురుని యొక్క సప్తమ కేంద్ర స్థాన ప్రవేశం సువర్ణమూర్తిత్వంతో తదుపరి అష్టమ రాశిలోకి నవంబర్ 20వ తారీఖు దాటిన తర్వాత కూడా సువర్ణమూర్తిగానే ప్రవేశం చేయడం వలన కర్కాటక రాశి వారికి సిరుల పంట పండబోతోంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఉదర సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది, గ్యాస్ట్రిక్ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆహార పానీయాల విషయంలో కొంచెం జాగ్రత్త పాటించండి. సరైన సమయానికి ఆహారాన్ని భుజిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ కర్కాటక రాశి వారికి నేనైతే ప్రత్యేకించి మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. నూతన ఉద్యోగ ఫలప్రాప్తి చాలా స్పష్టంగా గోచరిస్తున్నది. ప్రమోషన్స్ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి ఉపాధ్యాయులకి అధ్యాపకులు ఎవరైతే ఉంటూ ఉంటారో
టీచింగ్ ప్రొఫెషన్, ఇక్కడ టీచింగ్ ప్రొఫెషన్ అంటే మ్యూజికల్ టీచర్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి గురు రూపంలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గుర్తింపు, ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. మీకు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది, నలుగురిలోనూ గౌరవ మర్యాదలు ఇంకా పెరిగే అవకాశం కనపడుతోంది. మీరు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అభినందిస్తూ ఉంటారు. అలాగే ఆదాయ మార్గాలు కూడా మీకు పెరిగే అవకాశము, బోనస్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, ఇన్సెంటివ్స్ కానీ పెరిగే అవకాశం కనపడుతున్నది. ప్రతి ఒక్కరికి కూడా కర్కాటక రాశికి చెందిన వ్యక్తులకి ఇటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి చాలా అద్భుతమైన జీవితం ఉండబోతుంది సుమా అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రైవేట్ ఎంప్లాయీసే కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీసే కావచ్చు, ఎంప్లాయీస్లో కనుక చూసుకుంటూ ఉంటే ఏ రంగంలో ఉండే ఎంప్లాయీస్కైనా సరే మీరు కష్టపడి పని చేయండి. శ్రమించి పని చేయడం వల్ల మీకు మంచి గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని గుర్తించే వ్యక్తులు మీ వెనకే ఉన్నారు సుమా అని చెప్పి మీరు మర్చిపోవద్దు. అలాగని చెప్పేసి మీరు వాళ్ళని ఉసుగొలిపే విధంగా ప్రయత్నం చేయకండి. మీరు మామూలుగా మీ పని మీరు చేసుకోవడం వలన మీకు ఖచ్చితంగా గుర్తింపు అనేది వస్తుంది. గ్రహముల యొక్క సంచారకాలు అనుకూలంగా ఉన్న కారణం చేత దూర ప్రాంత ప్రయాణాలు అనవసరంగా అయితే చేయకండి. మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం వ్యక్తులైతే కాదు, అనవసరంగా దేనికి డబ్బులు ఖర్చు పెట్టరు. చాలా మితంగానే ఉంటారు, పొదుపుగానే ఉండే లక్షణాలు కలిగి ఉంటారు, దీర్ఘ ఆలోచనలు కలిగి ఉంటారు. ఏదైనా ఒక పని చేయడానికి కానీ, ఒక డబ్బు ఖర్చు పెట్టే రూపంలో కానీ చాలా దూరం ఆలోచించి అది చాలా వరకు అవసరం అయితేనే మాత్రమే మీరు ఆ పనికి పూనుకుంటారు. ఆ డబ్బును ఖర్చు పెట్టే ప్రయత్నం చేసే వ్యక్తులుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా సమస్యలు చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం కర్కాటక రాశి చెందిన వ్యక్తుల్లో కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సూర్య నమస్కారం చేయడం సర్వోత్తమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఆందోళన, భయం ఈ రెండు వదిలిపెట్టండి. ఈ రెండు వదిలిపెడితే మీ జీవితం చాలా ఉన్నతమైన స్థానానికి చేరుకునేటువంటి మహత్తర అవకాశం ఈ కర్కాటక రాశికి చెందిన వ్యక్తుల్లో కనిపించబోతోంది సుమా అని చెప్పేసి ఈ కార్యక్రమం చూస్తున్న మీకు నేనైతే ప్రత్యేకించి మరీ తెలియజేస్తున్నాను. ఇటువంటి అద్భుతమైన రోజులు కూడా కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యక్తిగత జాతకాల్లో గ్రహముల యొక్క సంచారకాలు అనుకూలంగా లేకను, ఇతరత్రా కారణాల వల్ల సమస్యల వలయంలో చిక్కుకొని విజయాలు సాధించలేక, మంచి భవిష్యత్తును పొందలేక సమస్యల వలయంలో పడి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ పర్సనల్ హారోస్కోప్ అనేటువంటి ఎనాలిసిస్ చేయించుకోండి. మీలో ఎవరైనా సరే మీ పర్సనల్ హారోస్కోప్ ఎనాలిసిస్ నా ద్వారా చేయించిన ఉద్దేశం కనుక ఉంటే ఈ పక్కనే కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేసి జాతక పరిశీలన దగ్గర రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని నేను ఏదైనా దోషాలు పరిహారం తెలియజేస్తే ఆ దోష పరిహారం కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న కర్కాటక రాశి వారికి ఈ 2021 సెప్టెంబర్ మాస ఫలితాల రూపంలో మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.